జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకెళ్తాడు అనే వార్త వింటూనే ఉంటున్నాం. అది వాస్తవం తప్పదు. ఇవాళ కాదు రేపు కాదు 6 నెలలు కానీ తప్పదు. వెళ్ళాలి. మరి పార్టీ బాధ్యతలు ఎవరు చేపట్టాలి? అంటే పార్టీలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, సజ్జల పేరు ఎందుకు వస్తుంది? ఆబ్వియస్లీ ఆయన తర్వాత ఉండేది భారతిరెడ్డి. మరి మెయిన్ బయట అన్ని విధాలుగా గతంలో సకల శాఖగా చేసిన వ్యక్తి సజ్జల. మరి మీరంటున్నట్లుగా ఎందుకు ఆయన పేరు వస్తుందంటే అసలు విజయసాయి రెడ్డి A2, జగన్మోహన్ రెడ్డి ఆత్మ, షాడో సీఎంగా పనిచేసిన వ్యక్తి. మరి ఇతనికి కూడా అతనిలో భాగస్వామ్యం ఉంది. రేపో మాపో ఆయన కూడా A1తో A2 కూడా వెళ్ళిపోతాడు. A2 మరి ఇంకా ఎడుదిరిగా ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకెవరున్నారు అని భూతద్దం పెట్టి వెతికినా కూడా అందరిలో అన్ని రకాల అవలక్షణాలు కనిపిస్తున్నాయి అనేది ప్రజల వాదన ఈ రోజున. ఏంటి అవలక్షణాలు అంటే ఇదే దోచుకోవటం, అడ్డదిడ్డంగా మాట్లాడటం, అరే ఒరే అని మాట్లాడే రోజా కానివ్వండి, ఇంకా అసలు సబ్జెక్ట్ లేకుండా మరి మీడియా ముందుకు వచ్చే లక్ష్మీపార్వతి కానివ్వండి, ఇంకా ఇట్లా అందరూ కూడా ఏదో పేటీఎం బ్యాచ్ లాగా ఉంటున్నారు తప్పించి మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి చెరువులో పడినాడు ఎందుకు పడ్డారు అంటే వెనక నుంచి తోసేసాడు ఎవరో నాకు తెలియనట్లుగా ఉన్నాడు ఈ రోజున గట్టు మీద. అంతే ఉన్నాడు ఆయన. పడ్డాళ్ళందరూ ఏమో ఎట్లా పడ్డామో వాళ్ళకి అర్థంగా కొట్టుకుంటున్నారు. ఎవడో తోసాడు అనేది మాత్రం వాస్తవం. ఎవడు తోసాడు